హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో విన్ అయింది కదా. సో విన్ అయిన తర్వాత ఇంకా తను ఒక ప్రెస్ మీట్కి వస్తుందని చెప్పి చాలా న్యూస్లు పెట్టారు. బట్ ఇప్పుడు కాదు ప్రెస్ మీట్ వచ్చేది, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఆల్రెడీ తనుజ చెప్పింది కదా. సో ఆ ప్రెస్ మీట్ త్వరలో పెట్టబోతుంది. ప్లస్ ఇప్పుడు 'హఠా' మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ చేయబోతున్నారట. 'హఠా' మూవీయే కాదు, ఇప్పుడు ఆల్రెడీ 'పార్ట్ టైమర్స్' అని చెప్పి 28న రిలీజ్ అని చెప్పి అనౌన్స్‌మెంట్ కూడా చేశారు కదా. దాని గురించి ఇప్పుడు కొన్ని న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే దానికి ఇప్పుడు 'కళ్యాణ్ పడాల'కి చేశారు, 'డిమాండ్ పవన్‌కి' చేశారు. 'తనుజకి' కూడా త్వరలో చేస్తామన్నారు కదా. ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. అది వాళ్ళే అనౌన్స్ చేస్తారు. 28 లోపు ఒకరోజు చేస్తారు. అంటే అది యాక్చువల్ రిలీజ్ అవుతుంది అని చెప్పి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చేశారు. ఇప్పుడు 'కళ్యాణ్ పడాల'. 'డిమాండ్ పవన్' అయితే సాంగ్ గూడా రిలీజ్ అయిన తర్వాత చేసారు. అంటే మేబీ ఆహ్, కొంచెం ఒక మంచి టైం చూసుకొని వాళ్ళు చేస్తారని చెప్పి మనకనిపిస్తుంది. అంటే ఎందుకంటే అందరికీ కరెక్ట్ టైం కుదరాలి గదా. సో చూద్దాం. అంటే తనే అనౌన్స్ చేస్తానని చెప్పింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ప్లస్ తనుజ వచ్చేసి కొన్ని పోస్ట్‌లు షేర్ చేసిందనమాట. అవేంటంటే మీకొక గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను గైస్. అదేంటంటే 'ముద్దమందారం' ఫ్యాన్స్ ఎంతమందున్నారో కామెంట్ చేయండి. 'ముద్దమందారం 2' చేయటానికి ప్లానింగ్ జరుగుతుందట. ఎందుకంటే ఇప్పుడు తనూజకి చాలా ఫేమ్ ఉంది గదా. సో 'ముద్దమందారం' టీమ్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు అందరం కలిసి చేద్దామా మళ్ళీ అని చెప్పి ఎదురు చూస్తున్నారట. తనూజ ఒప్పుకుంటే 'ముద్దమందారం 2' రాబోతుందట త్వరలో. అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, పవన్ సాయి గూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే తనూజ, పవన్ సాయి ఫేమ్ అప్పట్లో 6 ఇయర్స్, 6-7 ఇయర్స్ అట్లా చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది గదా. సో అందుకని ఇప్పుడు అది కూడా చేయబోతున్నారట. యాక్చువల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే గైస్, 'గుప్పెడంత మనసు' హిట్ అయింది గదా. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 3½ ఇయర్స్, నియర్ టు 4 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు ఆ 'గుప్పెడంత మనసు' కూడా 2 రాబోతుంది. అదే 'రిషి వసుధర' ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేశారు ఆగస్ట్ 14న. సో, ఆల్రెడీ 'కార్తీక దీపం 2' వస్తుంది. ఇట్లా అంటే సీజన్ 2లు వస్తున్నాయి అన్నీ. సో, ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫ్యాన్‌ని. ప్లస్ 'కార్తీక దీపం' అయితే చూడను. బట్ ఇప్పుడు 'ముద్దమందారం' అంటే ఈ ఈ సీజన్ 2 అయితే చూస్తాను. ఎందుకంటే 'ముద్దమందారం' ఫస్ట్ అయితే నేను చూడలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే నాకు యాక్చువల్‌గా ఇంతకుముందు సీరియల్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడైతే తనూజ ఫేవరెట్ అయిందో అప్పటి నుంచి తనుజకి సంబంధించినయన్ని చూస్తున్నా. మిగిలిన సీరియల్స్ కూడా కాదు. ఓన్లీ తనుజకి సంబంధించినయన్ని చూస్తున్నాను. సో, తనుజ వచ్చేసి ఇప్పుడు 'పార్ట్ టైమర్స్' స్టార్ట్ అవుతుందిగా. దాన్నైతే అస్సలు మిస్ అవ్వను. ప్లస్ 'నిఖిల్ కావలి'కి సంబంధించినవి కూడా చూస్తుంటా. ఎందుకంటే 'నిఖిల్ కావ్య' ఫ్యాన్ కూడా కాబట్టి నేను. ప్లస్ 'నిఖిల్ కావలి'కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది గైస్. దీనిలో అయితే ఈసారి 'నిఖిల్ కావ్యాలి' యాడ్ చేసి పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించిన షాట్ ఒకటి జరిగింది. ఇద్దరు కలిసి ఆన్‌లైన్‌లో వచ్చారు. ఇద్దరు మాట్లాడుకునే కొన్ని క్లిప్స్ ఉన్నాయి. వాటిని దీనిలో పెట్టి అంటే కొంచెం లెంతీగా కూడా ఉంటుంది. అందుకని వేరే వీడియో చేస్తాను, మిస్ అవ్వకండి. సో, ఇప్పుడొచ్చేసి తనుజ వచ్చేసి మనకు తెలిసిన విషయమే, తను పార్ట్ టైమర్స్ చేస్తుంది గదా. తను 'డిమాండ్ పవన్' దానికి రాలేదేంటి అని చెప్పి చాలామంది అడిగారు. దానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసిందట. అంటే తను వచ్చేసి, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ విషయమే మీకు చెప్పాను. కొంతమందేమో మీరు ఎప్పుడు అంతే చెప్తుంటారంటారు. తన మూవీస్‌లో బిజీగా ఉంది. తన వెబ్ సీరీస్‌లో బిజీగా ఉంది. ప్లస్ ఒక ఆల్బమ్ కూడా చేయబోతుందట. అది త్వరలో మనకి అనౌన్స్‌మెంట్ రాబోతుంది. కొంతమంది అన్నారు గదా, 'కళ్యాణ్, తనూజ ఇద్దరు కలిసి ఒక ఆల్బమ్ చేస్తే బావుంటుంది గదా' అని చెప్పి అన్నారు గదా. సో, అది ప్లాన్ చేస్తున్నారట. బట్ అంటే కరెక్ట్ టైం ఇద్దరికీ సింక్ అవ్వట్లేదు. సింక్ అయినప్పుడు ఇద్దరిది చేస్తారు. ప్లస్ కొంతమంది 'డిమాండ్ పవన్', 'రీతు', 'తనూజ', 'కళ్యాణ్' నలుగురితో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది వెబ్ సీరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారట నలుగురితో కలిసి. ఎందుకంటే ఆ 2 పెయిర్స్ ఎంత ఫేమస్ అయినాయో మనకు తెలుసు. ఆల్రెడీ ఒక పేరుతో సాంగ్ గూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా దూసుకుపోతుంది గైస్. ప్లస్ ఇప్పుడు 'కళ్యాణ్ పడాల' చేసిన షార్ట్ ఫిల్మ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని మిలియన్ వచ్చిందట. సో, అంటే ఇప్పుడు 'కళ్యాణ్ పడాల'కి ఎంత ఫేమ్ ఉందో, 'డిమాండ్ పవన్‌కి' ఎంత ఫేమ్ ఉందో, 'రీతు', 'తనూజకి' ఎంత ఫేమ్ ఉందో మనకు తెలిసిందే. సో, దీన్ని మొత్తాన్ని కలిపి ఒకదానిలో గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకనే ఈ నలుగురిని కలిపి ఒక వెబ్ సీరీస్‌లో తీసుకురాబోతున్నారు. ఇదైతే గుడ్ న్యూసే గదా. ప్లస్ ఇంకొక విషయం, నా ఛానెల్‌లో ఎంతమంది తనుజ ఫ్యాన్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అంటే నేను తనుజ ఫ్యాన్ అక్క అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అట్లనే 'డిమాండ్ పవన్' ఫ్యాన్స్, 'రీతు' ఫ్యాన్స్, 'తనుజ కళ్యాణ్' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. నేను 'డిమాండ్ పవన్' ఫ్యాన్సిస్, నేను 'కళ్యాణ్' ఫ్యాన్సిస్, లేకపోతే నేను 'తనుజ' ఫ్యాన్, నేను 'రీతు' ఫ్యాన్, ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే దానికి నేను రిప్లై కూడా ఇస్తాను. సో
ఇప్పుడు 'డిమాండ్ పవన్' ఒక మూవీ కూడా చేస్తున్నాడు. అది మనకు తెలిసిన విషయమే 'సావిత్రి' మూవీ. దానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్‌కి మన కళ్యాణ్ వచ్చాడు. సో, కళ్యాణ్, కళ్యాణ్ రీతుని కూడా డిఫరెంట్‌గా స్క్రోల్ చేస్తున్నారు గైస్ ఇప్పుడు. అంటే యాక్చువల్‌గా ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు గానీ, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం వేరు. ఇప్పుడు ఏం స్క్రోల్ చేస్తున్నారంటే, తనుజ గురించి రీతుకి ఏమిటో తెలిసింది. అంటే కళ్యాణ్, తనుజ గురించి రీతుకి ఏదో తెలిసింది. రీతు సడెన్‌గా నోరు జారుతుంది. వాళ్ళిద్దరిని టీజ్ చేస్తుంది. వాళ్ళిద్దరి గురించి. అందుకే ఇప్పుడు లాస్ట్ టైము కళ్యాణ్ పడాల షార్ట్ ఫిల్మ్ దానికి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది కదా! ఆ ఈవెంట్‌లో తనని చూసి ముసిముసి నవ్వటానికి రీజన్ ఏంటంటే, తనుజ, కళ్యాణ్ ఇద్దరి గురించి ఏదో ఒక సీక్రెట్ తెలిసింది తనకి. అందుకని వాళ్ళిద్దరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంది అని చెప్పి ఒక వీడియో ఒకటి నేను చూసాను. అంటే యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకైతే జస్ట్ మామూలుగా వాళ్ళు టామ్ అండ్ జెర్రీలు కాబట్టి ఎప్పుడైనా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అట్లా మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ ఆ బాండింగే వేరు. అంటే ఎవరిది కళ్యాణ్, రీతు. 'డిమాండ్ పవన్', 'తనుజ' గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు కూడా టామ్ అండ్ జెర్రీలే. ఎక్కడ కనిపించినా కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడ మన కళ్యాణ్ పడాల ఈవెంట్‌లోనే చూస్తే తనెళ్లి రీతు దగ్గర యాక్చువల్ రీతు మీద కూర్చుందన్న. రీతు మీద కాదు. అక్కడ చైర్‌కి హ్యాండిల్ ఉంటే దాని మీద కూర్చుంది. కూర్చుంటే తను ఇక్కడ కూర్చుందని చెప్పి పైన ఆహ్, 'టేస్టీ తేజ' వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 'డిమాండ్ పవన్' కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాడు తనుజతో. యాక్చువల్‌గా అంటే టీజ్ చేయటం. నువ్వే కాదు నేను కూడా కూర్చున్నా అని చెప్పి టీజ్ చేయడం. అంటే చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు వాళ్ళిద్దరు. ఆల్రెడీ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసాం కదా! వాళ్ళిద్దరు కొట్టుకునే విధానం ఎట్లా ఉంటుందో కూడా సూపర్‌గా అనిపిస్తుంది. అట్లానే తనుజ ఆహ్, 'డిమాండ్ పవన్' ఎట్లా కొట్టుకుంటారో అట్లానే కళ్యాణ్, రీతు. యాక్చువల్‌గా ఒక చోట కూడా చూసాము. ఆహ్, అంటే ఈ ఈవెంట్‌లోనే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడుకోవడం కూడా చూసాం. సో, ఇట్లా ఉంటది వాళ్ళది. ప్లస్ ఇప్పుడు 'తనుజ కళ్యాణ్‌కి' సంబంధించి చాలా క్లిప్స్ వైరల్ అయిపోతున్నాయి. కొంతమంది పెడుతున్నారు. మనం 'తనుజ కళ్యాణ్‌ని' రీప్లేస్ చేసే వాళ్ళని ఎవరినైనా చూడగలమా 'బిగ్ బాస్' సీజన్ 10లో అని చెప్పి. నాకు తెలిసైతే 'బిగ్ బాస్' సీజన్ 10 కాదు. ఏ సీజన్‌లో కూడా మనం చూడలేం 'తనుజ కళ్యాణ్' రీప్లేస్‌మెంట్. మీకైతే ఏమైనా రీప్లేస్‌మెంట్ అవుతుందనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే రీప్లేస్‌మెంట్ అయితే ఎవ్వరు చెయ్యలేరు. వాళ్ళిద్దరు ఇప్పటి కాదు ఎప్పటికి వాళ్ళిద్దరు అంతే నిలిచిపోతారు అనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎట్లా ఉన్నారు, బయట విన్నర్, రన్నర్ అయినప్పుడు ఎట్లా ఉన్నారు, ప్లస్ బయటకొచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు, మొత్తం చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 'కళ్యాణ్‌ది' హిట్ అయింది. కొన్ని మిలియన్ వ్యూవర్‌షిప్‌లొచ్చినాయి. 'తనుజది' ట్రైలర్ రిలీజ్ అయింది. త్వరలో తన పార్ట్ వస్తుంది. అది కూడా సూపర్ హిట్ అవుతది. తర్వాత ఇంకా వీళ్ళిద్దరిది 'తనుజ' అయితే ఆల్రెడీ చెప్పింది. నేను ఎక్కువ టైం తీసుకొని నెక్స్ట్ వెంటనే ఇంకొక ప్రాజెక్ట్ కూడా రాబోతుందని చెప్పింది. నాకు తెలిసి ఆ ప్రాజెక్ట్ 'హఠా' మూవీ అయ్యుంటది. నెక్స్ట్ ఇంకా మూవీస్ కూడా రాబోతున్నాయి. ప్లస్ వెబ్ సీరీస్ కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇది బిగినింగ్ మాత్రమే అని చెప్పింది 'తనుజ'. ఆల్రెడీ నేను ఆ వీడియో క్లిప్ కూడా పెట్టా కదా! ఇది బిగినింగ్ మాత్రమే గైస్. ఇంకా చాలా ఉంది చూడాల్సిందని చెప్పింది. ప్లస్ కళ్యాణ్ కూడా ఆహ్, నేను చాలా స్లోగా వెళ్తున్నాను. బట్ దీని తర్వాత వెంటనే ఎక్కువ టైం అయితే తీసుకొని దీని తర్వాత వెంటనే ఇంకొకటొస్తుందని చెప్పాడు. అంటే వెబ్ సీరీస్ రాబోతుంది గైస్. ఇదైతే మనకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి చేసినయి మనం త్వరలో చూడబోతున్నాం. అంటే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చూసాము. అస్సలు సూపర్‌గుంది గైస్ అసలు. తన యాక్షన్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎంతమంది చూసారు? ఎంతమందికి తన యాక్షన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లస్ తను చేసే నటన ఎట్లా ఉందంటే కొత్త వ్యక్తి చేసినట్టు లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది యాక్ట్ చేస్తంటే ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారంటారు కదా! అట్లా ఇన్వాల్వ్ అయిపోయి చేసాడు. సో, సూపర్‌గుంది. చూడనోళ్ళుంటే చూసేయండి. సో, ఇదొచ్చేసి 'తనూజ కళ్యాణ్‌కి' సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. 'నిఖిల్ కావల్‌కి' సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడుతున్నాను. సో, మిస్ అవ్వకండి. ప్లస్ నేను ఆల్రెడీ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సంబంధించి వీడియో అప్‌లోడ్ చేశాను. మిస్ అవ్వకండి. అది కూడా చూసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.